సొసైటీ యొక్క షార్క్ ట్యాంక్. సండే రోజు గట్టు చింకి సెలవు రోజు ఆనందపడుతూ ఉంటారు. అక్కడ అమ్మ కిచెన్లో సండే స్పెషల్ లంచ్ ప్రిపేర్ చేస్తుంటుంది. ఇవాళ లంచ్లో స్పెషల్ ఏంటమ్మా? ఇవాళ మనం చోలే భటూరీ తింటున్నాం. అరే వా, చోలే భటూరీ అంటే నాన్నకి చాలా ఇష్టం. కానీ నాన్న ఇంత పొద్దునే ఎక్కడికి వెళ్లారు? నాన్న చెప్పారు చోలే భటూరీ చెయ్యమని. ఇంకా ఆయన సొసైటీకి వెళ్ళారు నాన్న. వస్తూ ఉండి ఉంటారు, అక్కడ ఈరోజు మీటింగ్ ఉంది కదా. కాసేపట్లో నాన్న ఇంటికొస్తారు. నాన్న రావడం చూసి అమ్మ పిల్లల్ని డైనింగ్ టేబుల్ అరేంజ్ చేయమని చెప్తుంది. తన ఫేవరెట్ డిష్ చూసి నాన్న చాలా ఆనందపడతారు. వావ్, ఇవాళ నిజంగా సండే స్పెషల్ లంచ్ అయింది. ఇదంతా అమ్మ చేసిన అద్భుతం. ఆ మాట విని అమ్మ నవ్వుతుంది. ఇంకా ఇలా అంటుంది, ఇవాళ మీటింగ్ ఎలా జరిగింది? ఇవాళ మీటింగ్ లో ఒక కొత్త ఇంట్రెస్ట్ విషయం మాట్లాడుకున్నాం. ఆ మాట విని గట్టు చింకి అమ్మ నాన్న వైపు చూస్తూ ఉంటారు. అప్పుడు నాన్న ఇలా అంటారు, మేము మీటింగ్ లో అనుకున్నాము, పిల్లలలో ఇన్నోవేషన్ ఇంకా కొత్త ఐడియాస్ ప్రమోట్ చేయడానికి ఒక యాక్టివిటీ చెయ్యాలని. ఎలా అంటే కాంపిటీషనా? కానీ ఈ కాంపిటీషన్ లో పిల్లలు ఒక కొత్త బిజినెస్ ఐడియా గురించి ఆలోచించాలి, దాన్ని ఇంట్రెస్టింగ్ వేలో ప్రెజెంట్ చేయాలి. నాన్నా, ఇది షార్క్ ట్యాంక్ కదా, దీన్ని నేను టీవీలో చూశాను. సరిగ్గా చెప్పావు నువ్వు. 2 వారాల తర్వాత మేము సొసైటీలో షార్క్ ట్యాంక్ ఆర్గనైజ్ చేయబోతున్నాం. సొసైటీ ప్రెసిడెంట్ సుమిత్ అవస్థి ఇంకా వైస్ ప్రెసిడెంట్ అంకిత చౌహాన్ ఆ రోజు జడ్జి అవుతారు. సొసైటీ వాళ్ళందరూ ఆడియన్స్. అరే వా, చాలా మజా వస్తుంది. నేను ఇంకా చింకి పార్టిసిపేట్ చేస్తాం. మరుసటి రోజు పిల్లలందరికీ షార్క్ ట్యాంక్ గురించి తెలుస్తుంది. అందరూ చాలా ఎగ్జైటింగ్గా ఉంటారు. ఇంకా కొత్త కొత్త బిజినెస్ ఐడియాలు ఆలోచిస్తుంటారు. గట్టు చింకి ఫ్రెండ్ బంటికి కూడా ఒక ఐడియా వస్తుంది. మీరందరూ గమనించారా, సాయంత్రం మనం ఫుట్బాల్ అన్నా లేకపోతే ఏదైనా గేమ్ ఆడడానికి గ్రౌండ్కి వెళ్ళినప్పుడు కాసేపటి తర్వాత మనకి ఆకలి వేస్తుంది కదా. చాలాసార్లు అలా అవుతుంది. కాబట్టి ప్లే గ్రౌండ్ దగ్గర ఒక ఫాస్ట్ ఫుడ్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది? వావ్, మనం గేమ్ పూర్తయిన తర్వాత మోమోస్ ఇంకా సమోసా తినడానికి ఇక్కడికి రావచ్చు. నేను షార్క్ ట్యాంక్ దగ్గర ఈ ఐడియానే వినిపిస్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత గట్టు ఇంకా చింకి కూడా కొత్త బిజినెస్ ఐడియాస్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. చాలా ఐడియాస్ ఆలోచించిన తర్వాత వాళ్ళకి ఒక ఐడియా బాగా నచ్చుతుంది. ఎడ్యుకేషనల్ బిజినెస్ టాయ్స్ చేయడం. చింకి, మనం గేమ్స్ ఇంకా టాయ్స్ తయారు చేస్తే ఎలా ఉంటుంది? దాంతో ఆడుకోవడంతో పాటు మనకి ఏదైనా నేర్చుకోవడానికి కూడా దొరుకుతుంది. అలా చేస్తే మనకి గేమ్ ఫామ్ కూడా వస్తుంది. ఇది చాలా మంచి ఐడియా గట్టు. ఇలా ఎడ్యుకేషనల్ టాయ్స్ అవసరమైతే ప్రతి పిల్లలకి ఉంటుంది. మన టాయ్స్ కి మార్కెట్ లో చాలా డిమాండ్ కూడా ఉంటుంది. ఎడ్యుకేషనల్ టాయ్స్ ఐడియా ఇచ్చిన తర్వాత గట్టు ఇంకా చింకి వాటి గురించి చాలా సెర్చ్ చేస్తుంటారు. గట్టు ఒక కార్డ్ గేమ్ డిజైన్ చేస్తాడు. అందులో ప్రపంచంలో ఫేమస్ అయిన 52 స్పోర్ట్స్ పర్సనాలిటీస్ పిక్చర్స్ ఇంకా వాళ్ళ అచీవ్మెంట్స్ రాసి ఉంటాయి. పిల్లలకి ఫుట్బాల్, క్రికెట్ ఇంకా టెన్నిస్ లాంటి గేమ్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. గట్టు కార్డు గేమ్లో విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, క్లీన్ మాక్వెల్, బెన్ స్ట్రోక్స్ లాంటి క్రికెటర్లతో పాటు మెస్సీ, రొనాల్డో లాంటి ఫుట్బాల్ ప్లేయర్లు, రఫేల్ నాడల్, రోజల్ ఫెడరర్ లాంటి టెన్నిస్ ప్లేయర్స్, పివి సింధు, సైనా నెహ్వాల్ లాంటి బ్యాడ్మింటన్ ప్లేయర్స్ కార్డ్స్ కూడా ఉంటాయి. ఈ కార్డు గేమ్ ఆడడం వల్ల పిల్లలు నాలెడ్జ్ ఇంకా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ప్లేయర్స్ గురించి తెలుసుకుంటారు. ఇంకా వాళ్ళ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ గురించి కూడా తెలుసుకుంటారు. గట్టు చింకి వాళ్ళ ఐడియా అమ్మా నాన్నలకు చెప్పినప్పుడు వాళ్ళు చాలా ఆనందపడతారు. ఇది చాలా మంచి ఐడియా గట్టు. మరి చింకి, నువ్వేం ఆలోచించావు? నేను ఈ బోర్డ్ గేమ్ డిజైన్ చేశానమ్మా. అలా చెప్పి చింకీ ల్యాప్టాప్లో అమ్మకి తన ఐడియా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తను ఎలాంటి బోర్డు గేమ్ తయారు చేస్తుందంటే అందులో వరల్డ్లో ఉన్న అన్ని పెద్ద సిటీస్ నేమ్స్ ఉంటాయి. ఈ గేమ్లో వాడే ప్రతి వాళ్ళకి పాస్పోర్ట్ ఇంకా టికెట్స్ దొరుకుతాయి. వాటితో వాళ్ళు ఒక సిటీ నుండి మరొక సిటీకి ట్రావెల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏ సిటీకి అయితే చేరుకుంటారో ఆ సిటీ యొక్క ఫేమస్ మౌంటైన్స్, టూరిస్ట్ డెస్టినేషన్, మ్యూజియంస్, ఎక్స్ట్రా డీటెయిల్స్ ఉంటాయి. ఈ గేమ్ ఆడడం వల్ల పిల్లలకి ఫేమస్ సిటీ యొక్క పేర్లు ఇంకా డీటెయిల్స్ ఆడుకుంటూనే గుర్తు చేసుకుంటారు. చింకి ఇంకా గట్టు ఐడియా విని నాన్న కూడా చాలా ఆనందపడతారు. వెరీ గుడ్ చింకి ఇంకా గట్టు, మీ ఇద్దరి ఎడ్యుకేషన్ టాయ్స్ ఐడియా చాలా బాగుంది. కానీ ఈ ఐడియాతో పాటు ఇంకొక విషయం చాలా అవసరం. అదేంటి నాన్న?
ఐడియాని సరైన రీతిలో ప్రజెంట్ చేయడం. అలాగే ఇప్పుడు మీరు మీ ఐడియాస్ కోసం ఒక పోస్టర్ తయారు చేయాలి. ఆ పోస్టర్ పైన పిక్చర్స్ ఇంకా క్యాచీ లైన్స్ కూడా రాయాలి. హా, మేము అలానే చేస్తాం. గట్టు ఇంకా చింకి నాన్న మాటలు వింటారు. ఇంకా ఎలాంటి పోస్టర్స్ తయారు చేస్తారంటే వాళ్ళ ఐడియాస్ అందరికీ అర్థమయ్యేటట్టు వాళ్ళ కార్డు గేమ్ ఇంకా బోర్డు గేమ్ యొక్క శాంపిల్స్ కూడా రెడీ చేస్తారు. చూస్తూ చూస్తూ 2 వారాలు అయిపోతాయి. ఆ సండే రానే వస్తుంది. ఏ రోజైతే షార్క్ ట్యాంక్ ఉంటుందో సొసైటీ ఆఫీస్ పక్కనే ఒక పెద్ద హాల్లో ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తారు. సొసైటీ ప్రెసిడెంట్ సుమిత్ అవస్థి, వైస్ ప్రెసిడెంట్ అంకిత్ చౌహాన్ జడ్జి సీట్లలో కూర్చుంటారు. సొసైటీలో ఉండే మిగతా వాళ్ళందరూ ఆడియన్స్లా మారి ఈవెంట్ చూడ్డానికి వెళ్తారు. సెక్రటరీ అంకుల్ వర్మ గారు స్వయంగా హోస్ట్ అయ్యి ఒక్కొక్క పిల్లల్ని పిలుస్తుంటారు. వాళ్ళు పిల్లలకి వాళ్ళ ఐడియాస్ ఇన్వెస్టర్స్ ముందు పెట్టే అవకాశం ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మన ముందుకు రాబోతుంది పింకీ. చూద్దాం ఇంకా తను మనకు ఎలాంటి బిజినెస్ ఐడియా ఇస్తుందో. నేను ఒక బొటిక్ తెరవాలి అనుకుంటున్నాను. అక్కడ పిల్లలకి సంబంధించిన ప్రతి స్టైలిష్ బట్టలుండాలి. అలా చెప్పి పింకీ చాలా రకాల స్టైలిష్ బట్టల పిక్చర్స్ జడ్జెస్ కి చూపిస్తుంది. నీ బట్టల సెలక్షన్స్ చాలా బాగున్నాయి పింకీ, కానీ ఇలాంటి బట్టలన్నీ మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. అవును, ఆన్లైన్ షాపింగ్కి సంబంధించి చాలా యాప్స్ వచ్చాయి. మరి నీ బొటిక్లో ప్రత్యేకత ఏముంది? జనాలు వచ్చి నీ దగ్గర బట్టలు కొనడానికి? ఆ ప్రశ్నకి పింకీ దగ్గర సమాధానం ఉండదు. ఆ తర్వాత సెక్రటరీ వర్మ గారు ఒక్కొక్కరుగా వేరే పిల్లల్ని పిలుస్తుంటారు. తర్వాత బంటి అతని బిజినెస్ ఐడియాని తీసుకుని వస్తాడు. నేను సొసైటీలో ప్లే గ్రౌండ్ దగ్గర ఒక ఫాస్ట్ ఫుడ్ స్టాల్ తెరవాలి అనుకుంటున్నా. ఆ తర్వాత బంటి జడ్జెస్ కి అతని ఫాస్ట్ ఫుడ్ స్టాల్ మెనూను చూపిస్తాడు. ఈ అన్ని ఐటమ్స్ పిల్లలకి బాగా నచ్చుతాయి. ఐడియా చాలా బాగుంది, కానీ ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ తెరవడానికి రా మెటీరియల్, షెఫ్ వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకా మీ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది? ఇంకా వీటి డీటెయిల్స్ ఏవి? బంటి తన బిజినెస్ ప్లాన్లో ఇవన్నీ ఇన్వాల్వ్ చేయలేదు. ఆ తర్వాత వర్మ గారు గట్టు ఇంకా చింకీని స్టేజ్ మీదకు పిలుస్తారు. వాళ్ళు వాళ్ళ పోస్టర్స్ తీసుకుని అక్కడికి వస్తారు. మేము తీసుకుని వచ్చాము ఎడ్యుకేషనల్ టాయ్స్. అందులో పిల్లలు ఎంజాయ్ చేస్తారు, ఇంకా వాళ్ళ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. వాళ్ళు డిజైన్ చేసిన పోస్టర్స్ బోర్డు మీద పెడతారు. అందులో రకరకాల కార్డు గేమ్స్ ఇంకా బోర్డు గేమ్స్ పిక్చర్స్ ఉంటాయి. ప్రొడక్షన్ కాస్ట్, మార్కెటింగ్ బడ్జెట్, ఇంకా ప్రాఫిట్ ఇంకా లాస్ గ్రాఫిక్స్ కూడా ఉంటాయి. ఇంకా ఇవే మా కార్డ్ గేమ్ ఇంకా బోర్డు గేమ్ యొక్క శాంపిల్స్. చింకీ అలా చెప్పిన వెంటనే గట్టు ముందుకు వెళ్లి చెక్ చేసి వాళ్ళు చేసిన శాంపిల్ గేమ్స్ చూపిస్తాడు. గట్టు చింకీ యొక్క డీటెయిల్స్, పోస్టర్స్ ఇంకా శాంపిల్స్ చూసి జడ్జెస్ చాలా ఇంప్రెస్ అవుతారు. ఈవెంట్ ఎండ్లో వర్మ గారు జడ్జెస్ తో పార్టిసిపెంట్ డీటెయిల్స్ డిస్కస్ చేస్తారు. ఆ తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. ఈ రోజు షార్క్ ట్యాంక్ విన్నర్స్ ఎవరంటే గట్టు ఇంకా చింకీ. జడ్జెస్ కి వాళ్ళ ఎడ్యుకేషన్ టాయ్స్ ఐడియా మాత్రమే కాదు, వాళ్ళు ప్రజెంట్ చేసిన తీరు కూడా బాగా నచ్చింది. కంగ్రాచులేషన్స్ గట్టు చింకీ. విన్నర్ అనౌన్స్మెంట్ అయిన వెంటనే హాల్ అంతా చప్పట్లతో నిండిపోతుంది. గట్టు చింకీ మొహం ఆనందంతో వెలిగిపోతుంది. అమ్మా నాన్న కూడా గట్టు చింకీ అచీవ్మెంట్స్ వల్ల చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.